తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నుంచి జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. 3000కు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ నుంచి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఈ ప్రాంతానికి 3900 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితిన్ గడ్కరీ సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నట్లు వెల్లడించారు. నాగ్పూర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టామన్నారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని, జగిత్యాల, కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతామని, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామన్నారు. बहनों और भाइयों, किसी भी राज्य के विकास में 4 चीजें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। जहां 4 चीजें होती है वहां उद्योग, व्यापार, व्यवसाय, एक्सपोर्ट बढ़ता है। जहां 4 चीजें होती है वहां खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है. అలాగే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కాగజ్ నగర్ సభలో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ పెంచడమే ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్ కనెక్టివిటీ కానీ, అది రైల్ కనెక్టివిటీ కానీ, అది విమానాల కనెక్టివిటీ కానీ, అది వాటర్ వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాగజ్ నగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని బండి సంజయ్ తెలిపారు. కాగజ్ నగర్ సభలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది జీవిస్తున్న ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అటవీ అనుమతులు లేకపోవడంతో పలు అటవీ ప్రాంత పల్లెలకు రోడ్ల కనెక్టివిటీలో జాప్యం జరుగుతోందన్నారు. అందువల్ల వీటికి త్వరగా అనుమతులొచ్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ తీసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.